పరిశుద్ధుడైనటువంటి దేవుని నామంలో మీకందరికీ నా వందనములు. అందరూ బాగున్నారని తలుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి అందరము బాగున్నామని తలుచుచున్నాను. అయితే ఈ రోజున మీ ముందుకు నేను ఒక మంచి వాక్యంతో వస్తున్నాను. అదేమిటంటే, మన వాక్యంలోనికి వెళ్ళే ముందర ఒక మంచి మాటను మాట్లాడుకుందాం. ఏంటంటే, దేవుడు గొప్పవాడు. అయితే ఈ యొక్క దేవుని యొక్క మహిమను, అద్భుత కార్యాలను అన్నీ సర్వసృష్టి ఆయన యొక్క అద్భుత కార్యాలను చూపిస్తుంది, కానీ మనము ఆయన యొక్క మహిమను చాటుతలేము. సృష్టి చాటుతుంది, కానీ మనం చాటుతలేము. అయితే ముఖ్యంగా ఏమిటంటే పరమగీతము. మనం ఈ రోజున తీసుకోబోతున్నటువంటి వాక్యం ఏమిటంటే పరమగీతం. పరమగీతాన్ని సొలొమోను రాశాడనని మనకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క పరమగీతాన్ని యూదులు బైబిల్లో ఉన్నటువంటి అన్ని అధ్యాయాల కన్నా పరమగీతాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే అది దేవుని యొక్క ప్రేమను చాటుతుంది. మనిషి మీద దేవునికి ఉన్నటువంటి సంకల్పము, ప్రేమ ఇవన్నీ కూడా ఈ పుస్తకం నందు రాయబడి ఉన్నాయి. కాబట్టి యూదులు ఈ పుస్తకాన్ని పవిత్ర గ్రంథం, పవిత్రంగా బాగా చూసుకుంటారనమాట. అయితే పవిత్రంగా చదువుతారు కూడా. కాబట్టి దీంట్లో మనం చదువుతుంటే ఇదొక ప్రియుడు ప్రియురాలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారని అనుకుంటారు, కానీ చదివితే మాత్రం మనకు సరిగా అర్థం కాదు. కానీ దీనిలోని అర్థాలను మనం గమనించినట్లయితే చాలా గొప్ప విషయాలు బయటపడతాయి. అయితే ఏమిటి అనంటే, ప్రియుడేమో యేసుప్రభు, ప్రియురాలేమో సంఘము. కాబట్టి అంటే మనమే క్రీస్తు సంఘం అన్నమాట. మరి ప్రియునికి ప్రియురాలికి జరుగుతున్నటువంటి సంభాషణ ఎలా ఉందంటే, ఒక మంచి ప్రేమ కవిత్వంలాగా ఈ యొక్క గ్రంథం ఉంటుంది. అయితే మనం దీంట్లో నుంచి ఒక చిన్న వచనాన్ని చదువుకొని దాని గురించి కొంచెం మనకున్న జ్ఞానంతో కొంచెం వివరించుకుందాం. అందరూ కూడా మీ దగ్గర బైబుల్ ఉన్నట్లయితే పరమగీతాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ వచ్చేసి 563వ పేజీ, పాత నిబంధన గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయాన్ని చూస్తూ మనము ఇక్కడ 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుకుందాం. లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితినై నేను అతని నీడను కూర్చొంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రియురాలు గురించి ప్రియుడు పొగిడాడు. అయితే ప్రియుడు కూడా ప్రియురాలు గురించి పొగుడుతున్నాడు, ప్రియురాలేమో ప్రియుడిని గురించి పొగుడుతుంది. అయితే మనము ప్రియుడు పొగిడిన దాన్ని కాదు, కానీ ప్రియురాలు పొగిడిన దాన్ని చూద్దాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అని అంటుంది. అడవి వృక్షములా అంటే ఏంటబ్బా? అడవి వృక్షములు, మనం అడవి అనగానే మన ఊహలో ఒకటి వచ్చేయాలి. ఏంటంటే అడవి అనగానే చిక్కటి చెట్లు కదా, పొదలు, పెద్ద పెద్ద మాన్లు, చెట్లు కదా, చిన్న చెట్లు, పెద్ద చెట్లు, అన్ని రకాలైనటువంటి చెట్లు ఉంటాయి. ముళ్ళ చెట్లు ఉంటాయి, మంచి చెట్లు ఉంటాయి. కానీ ఎక్కువగా మనం అడవిలోకి ప్రవేశించినప్పుడు మంచి చెట్ల కన్నా ఏ చెట్లు బాగా కనిపిస్తాయి మనకు? అంటే మనకు యూజ్ కానటువంటి చెట్లు, మనం ఉపయోగించుకోలేనటువంటి చెట్లు, ఎన్నో కంప చెట్లు, ముళ్ళ చెట్లు, దారి కనిపించినటువంటి చెట్లు కనిపిస్తూ ఉంటాయి మనకు. అదే అంటారు కదా, అడవి అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకు? మొత్తము ఏమి తోవ కనిపించదు, స్థలం కనిపించదు, మొత్తం చెట్లతోనే నిండి ఉంటుంది. అంతేకాదు అడవి మృగాలు కూడా ఉంటాయి, ప్రమాదకరమైనటువంటి దోమలు ఉంటాయి, ప్రమాదకరమైనటువంటి జంతువులు ఉంటాయి, ప్రమాదకరమైనటువంటి పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి కదా. అక్కడ అంతా కూడా ప్రమాదకరమే. అడవి అంటే ప్రమాదకరమే. ఎక్కడి నుంచి ఏ జంతువు మన మీద పడుతుందో కూడా తెలియదు.
అలాంటిది అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో అని ప్రియురాలు అంటుందన్నమాట, ప్రియుని గురించి. అయితే మనం అడవి గురించి ఆలోచించినాం, చాలా చిక్కగా ఉంటుంది. ఒక కథ చెప్తూ ఉంటారు, ఏంటి, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి, అయితే ఆ అడవిలో ఒక రాజు గుర్రం మీద వెళ్తుండెను అని అంటారు. అంటే నిజంగా కాకులు దూరని కారడవి అన్నారు, చీమలు దూరని చిట్టడివి అన్నారు. మరి చీమనే దూరలేకపోతే రాజు ఎట్లా దూరినాడు, గుర్రం ఎట్లా దూరింది కదా, ఎలా దూరుతుంది మరి అంటే అది ఆ యొక్క అడవి యొక్క సిచ్యువేషన్, అడవి ఉన్నటువంటి పరిస్థితి, అడవి అంటే అలా ఉంటుంది అనేటువంటి, అంటే మనం ఎటు పోలేమన్నమాట. అలాంటి దాన్ని అడవిని గురించి చెప్పడానికి కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి అని ఉపమానం కాదు, అది కొంచెం దాన్ని వివరించడం అన్నమాట. ఇలా ఉంటుంది అని ఆ విధంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ జల్దరు వృక్షం, మనం అడవిని మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే అడవి అనగానే లోకమే, ఈ లోకము. అడవి అంటే ఈ లోకములో చాలా రకాలైనటువంటి మనుషులు ఉంటారు. అడవిలో ఏ విధంగా అయితే రకరకాలైనటువంటి చెట్లు, రకరకాలైనటువంటి మాన్లు, రకరకాలైనటువంటి జంతువులు ఇవన్నీ ఉంటాయో, అలాగుననే ఇక్కడ కూడా లోకములో కూడా అన్ని రకాలైనటువంటి మనుషులు ఉంటారు. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు కదా, పొడవోళ్ళు ఉంటారు, పొట్టోళ్ళు ఉంటారు, తెల్లోళ్ళు ఉంటారు, నల్లోళ్ళు ఉంటారు కదా, మంచోళ్ళు ఉంటారు. ఈ విధంగా రకరకాలైనటువంటి మనుషుల మధ్యలో మనం ఉంటున్నాము. కానీ అడవిలో జల్దరు వృక్షము ఎట్లా ప్రత్యేకంగా ఉన్నదో అట్లా మనము కూడా ప్రత్యేకంగా ఉండాలి అంటున్నాడు దేవుడు. మనము కూడా అడవిలో జల్దరు వృక్షము వలె లోకంలో మనం ఇంతమంది నడుమ, అన్ని రకాలైనటువంటి మనుషుల నడుమ మనం జీవిస్తున్నప్పటికీ మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఏంటంటే అదే ప్రేమ కలిగినటువంటి వాడు ప్రత్యేకంగా కనిపిస్తాడు. దేవుని ప్రేమను కలిగినటువంటి వాడు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, యేసు ప్రభుని నమ్మినటువంటి వాడు ప్రత్యేకంగా ఉండాలి. అందరిలో కలిసిపోకూడదు. మరి అడవిలో జల్దరు వృక్షం కలిసిపోయిందా, కలిసిపోలేదని వాక్యమే సెలవిస్తుంది. అది ప్రత్యేకంగా కనిపిస్తుంది, అది ప్రత్యేకతను సంతరించుకుంది అంటుంది. మనం కూడా అలాంటి ప్రత్యేకత కలిగి ఉండాలి. ప్రత్యేకంగా లేకపోతే ఇక మనకు వాళ్లకు తేడా లేకుండా పోతుంది. మనం ప్రేమను చూపించాలి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకమందంతటిలో ఆయన కంటే ముందు పుట్టినటువంటి వారు, తర్వాత పుట్టినటువంటి వాళ్ళు కూడా ఆయనంత ప్రేమ చూపించేటువంటి వారు ఎవరు లేరు. ఈ లోకంలో ఆయన ఒక్కడే జల్దరు వృక్షము వలె జీవించి తిరిగి ఆరోహణమై పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. మరి మనం కూడా అలాగనన్నా జీవించమంటుండు దేవుడు. మీరు కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకోండి, ప్రత్యేకంగా కనిపించండి అని అంటున్నాడు. అయితే ఈ జల్దరు వృక్షము ఎందుకు ప్రత్యేకతను సంతరించుకున్నది అని అంటే, జల్దరు వృక్షము ఫలాలను ఇస్తుంది. ఈ ఫలాలు చాలామంది యాపిల్ అనుకుంటారు, కానీ కాదు, అది యాపిల్ కాదు. మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఈ చెట్టు ఫ్రూట్స్ కనిపిస్తాయి, మనం చూడొచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే జల్దరు వృక్షం వల్ల ప్రత్యేకంగా ఉండాలంటున్నాడు. జల్దరు వృక్షము యొక్క ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకుందాం. జల్దరు వృక్షము ఫలాలను కాస్తుంది. మనము కూడా దేవుని యొక్క ఫలాలను కాయాలి. దేవుని యొక్క అంటే ఆత్మఫలములు మనకు ఉన్నాయి కదా, ఆత్మఫలాలు మనలో కనిపించాలి. మనము కూడా ఫలించాలి. దేవుని ప్రేమలో ఫలించాలి, ఆయన వాక్యంలో ఫలించాలి, ఆయన ప్రార్థనలో మనం ప్రార్థించడంలో ఫలించాలి, ఆయనను ఆరాధించడంలో ఫలించాలి కదా, ఇతరులకు ప్రేమను చూపించడంలో ఫలించాలి, సహాయం చేయడంలో ఫలించాలి. ఈ విధంగా ఫలించాలి. కానీ మరి జల్దరు వృక్షం యొక్క ఫలమును బట్టి దానికి ప్రత్యేకత వచ్చింది. ఏమొచ్చింది? దాని ఫలమును బట్టి దానికి ప్రత్యేకత వచ్చింది. ఏమి అని అంటే, ఇప్పుడు చూడండి, యాపిల్ పండు ఉంది. యాపిల్ పండు అందరు తినొచ్చు, కానీ కొందరు తినరు. యాపిల్ పండును కొందరు తినలేరు. ఎందుకో తెలుసా? అందరు తినడానికి లేదు. ప్రతి ఒక్క పండు ఏదో షుగర్ ఉన్నోళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎవరో ఒకరు యాపిల్ పండు బాగా సైనస్ ప్రాబ్లం, జలుబు ఉన్నటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అది వెంటనే మన జలుబు చేస్తుందనో కొంతమంది తినరు. యాపిల్ పండు చాలా మంచిది, అందరికీ మంచిది, కానీ యాపిల్ పండును కూడా మామిడి పండు ఉంది. మామిడి పండు షుగర్ ఉన్న వాళ్ళు తినలేరు. ఇక ద్రాక్ష పండు, ఏ పండైనా తీసుకో, ఏ పండైనా సరే, కానీ ప్రతి ఒక్కరు కూడా తినలేరు. ఎవరికో ఒకరికి ఆ పండు తినే అవకాశం ఉండదన్నమాట. అలాంటి పండు
అలాంటి పనులు మనకు ఉన్నాయి. అంటే ఆరెంజ్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే, సీతాఫల పండు కానీ ఇంకా వేరే పండ్లు ఏవి తీసుకున్నా కానీ ఎవరికో ఒకరికి అది తినలేము. తర్వాత మరి జల్దరు వృక్షము పండు ఏమిటి అని అంటే షుగర్ ఉన్నోడు తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ పండు తినొచ్చు. షుగర్ను తగ్గించే గుణము ఈ జల్దర్ పండులో ఉన్నది. బీపీ ఉన్న వాళ్ళు తినొచ్చు. బీపీ ఉన్న వాళ్ళు కూడా బీపీని తగ్గించే గుణం ఈ పండులో ఉన్నది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మరీ మంచిగా తినొచ్చు. ఎందుకో తెలుసా? హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని తగ్గించే లక్షణాలు ఈ జల్దర్ పండులో ఉన్నాయి. అలాగే బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇంకా ఏ బాధ ఏది ఉందో బలహీన నర్వస్ అంటే నరాల బలహీనత ఎవరికైనా ఉందనుకో, నరాల బలహీనత ఉన్నోళ్ళు తింటే నరాలకు ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి గుణాలు ఉన్నాయి. నీకే రోగం అని ఉండని దాన్ని తగ్గించే గుణము ఈ జల్దర్ పండులో ఉన్నది. ప్రైజ్ అలాడ్. ఏ పండన్నా తిను, ఏ పండన్నా తినడానికి మనకు వీలు లేదు. కానీ జల్దర్ పండు వీడు తినకూడదు వాడు తినకూడదు అనేటువంటిది లేనే లేదు. ఏ ప్రాబ్లం ఉన్నోడైనా జల్దర్ పండు తినొచ్చు. దానికి అన్ని లక్షణాలు ఉన్నాయి, అన్నీ తగ్గించేటువంటి లక్షణం. ఆ ఫలమును బట్టి ఆ చెట్టుకు అంత పేరు వచ్చింది, జల్దరు వృక్షము వలె. అంటే యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఎంతోమంది జీవించినారు కానీ ఆయన ఒక్కడే ప్రత్యేకంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనలో ఉన్నటువంటి గుణం ఎవరిలోనా లేదు. కాబట్టి ఆయన జల్దరు వృక్షము వలె, జల్దరు పండు వలె ఉన్నాడు. ఆయన దగ్గరికి వీడే రావాలి, వాడే పోవాలి. ఒక కులస్తులు మాత్రమే ఆయన దగ్గరికి పోవాలి. ఒక మతస్థులనే దేవుడు ప్రేమిస్తాడు, లేదా ఒక ప్రాంతం వారినే, ఒక రంగు ఉన్నటువంటి వారినే అనేటువంటిది ఏమీ లేదు ఆయన దగ్గర. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరైనా జల్దరు పండు తినొచ్చు అన్నట్టుగానే ఎవరైనా యేసుప్రభు దగ్గరికి పోతే ఆయన క్షమిస్తాడు. అందరి కోసం ఆయన రక్తాన్ని గార్చాడు, అందరి కోసం ఆయన ఆ పండు అందరి కోసం ఫలాన్ని ఇస్తుంది. ఎవరైనా తినొచ్చు. నేను తినకూడదేమో అన్న ఆలోచన వద్దు. అలాగే యేసుప్రభు కూడా ఎవరైతే మారు మనసు పొంది ఆయనను అంగీకరిస్తారో ప్రతి ఒక్కరి పాపాలను ఆయన క్షమించేస్తాడు. అది ఎవరు ప్రార్థన చేసినా వీడు నావాడు కాదు, ఇజ్రాయేలీలే ప్రార్థన చేయాలి, యూదులే ప్రార్థన చేయాలి, తెలంగాణ వాళ్ళు ప్రార్థన చేస్తే నేను వినను అనేటువంటిది లేనే లేదు. ఎవరైనా సరే ఆయనను ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనకు ఆయన బదులిస్తాడు, సమాధానం ఇస్తాడు, వాళ్ళను ఓదారుస్తాడు, వాళ్ళ ప్రార్థనలు అంగీకరిస్తాడు, సఫలీకృతం చేస్తాడు, సఫలపరుస్తాడు. అది యేసు ప్రభులో ఉన్నటువంటిది. జల్దరు వృక్షము వలె ఉన్నాడు అని అంటే ఆ పండు, ఆ చెట్టు పండ్లను ఎవరైనా ఏ విధంగా అయితే మనం తినగలుగుతామో, ఏ రోగమున్నా ఏ వ్యాధి ఉన్నా ఎలాంటి వారైనా దాన్ని ఎలా తినగలుగుతారో అలాగుననే యేసు ప్రభును కూడా ఎవరైనా కొలవచ్చు, ఎవరైనా ఆయనను ప్రార్థన చేయొచ్చు, ఎవరికైనా బదులిస్తాడు దేవుడు. అలాంటి గొప్ప దేవుడు అనమాట. అందుకే నా ప్రియుడు అడవి వృక్షములలో జల్దరు వృక్షము వలె. ఆడ యాపిల్ చెట్లు ఉన్నాయి, రేగు పండ్ల చెట్లు ఉన్నాయి, ద్రాక్ష చెట్లు ఉన్నాయి అడవిలో, కానీ మామిడి చెట్లు ఉన్నాయి. కానీ అరే నేను ద్రాక్ష పండు తినకూడదురా, అరే నేను ఆరెంజ్ వద్దురా కదా. ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం ఆరెంజ్ పండ్లు ఎక్కువ తింటారు, కాబట్టి నిమ్మ పండు ఎక్కువగా తాగలేరు. బలమే కానీ ఎసిడిటీ ఉన్న పుల్లగా తేనుపులు వస్తాయి మళ్ళీ కదా. అలాగున్న జల్దరు వృక్షపు పండు నువ్వు ఏ ఎసిడిటీ ఉండని, గ్యాస్ ప్రాబ్లం ఉండని, బీపీ ఉండని, షుగర్ ఉండని, తలనొప్పి ఉండని, ఏదన్నా ఉండని దాంట్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి రోగాన్ని తగ్గించేటువంటి ఔషధ గుణాలు దాంట్లో ఉన్నాయని సైన్సే చెప్పింది, దేవుడు కాదు. దేవుడు మనకు చెప్పినట్టుగా బైబిల్లో లేదు, కానీ సైన్సే దీంట్లో ఇన్ని గుణాలు ఉన్నాయని చెప్తుంది. ఇది గూగుల్లోనే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏ విధంగా జల్దరు పండు తినొచ్చో, జల్దరు వృక్షం దగ్గరికి వెళ్ళొచ్చో, యేసు ప్రభు దగ్గరికి ఎంత పాపి అయినా, వ్యభిచారి అయినా, దొంగ అయినా, మోసగాడైనా, అబద్ధకూరైనా ఎవ్వరు వచ్చినా దేవుడు క్షమిస్తాడయ్యా. ఆయనలో అది ఉంది, ఆయనలో ప్రేమించే గుణం ఉన్నది, క్షమించే గుణం ఉన్నది, క్షమిస్తాడు. జల్దరు వృక్షం అరే నన్ను తినొద్దు, నీకు బీపీ ఎక్కువవుతుందని అని అనదు, తిను నేను తగ్గిస్తా అంటది. అలాగే నువ్వు నన్ను ప్రార్థించు, నీ పాపాన్ని నేను గడిగేస్తా అంటాడు యేసు ప్రభు. అట్లా అనమాట. ఆ విధమైనటువంటి ఒక మంచి గొప్ప ఔషధం కలిగినటువంటి చెట్టును యేసు ప్రభుతో పోల్చింది ఆమె. ఎందుకో తెలుసా? యేసు ప్రభు కూడా లోకంలో ఎంతోమంది ఉన్న ఆయన ఒక్కడు
ఒక ప్రత్యేకత అయినది. పాపుల కొరకై ప్రాణం పెట్టిన ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు. దట్స్ ఆల్. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.